VG24 న్యూస్కి స్వాగతం. మత సామరస్యానికి ప్రతీకగా ఉర్సు ఉత్సవాలు. దర్గా పీఠాధిపతి ఖుస్రు పాషా, హజ్రత్ సయీద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా కాజీపేటలో నిర్వహించనున్న ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఉర్సు షరీఫ్ ఏర్పాట్లపై దర్గా ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దర్గా పీఠాధిపతి రాష్ట్ర చైర్మన్ ఖుస్రు పాషా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉర్సు షరీఫ్కు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తాగునీటి సరఫరా, విద్యుత్, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, వైద్య, పోలీస్ తదితర శాఖలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉత్సవాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. కాజీపేట దర్గా అన్ని కులాలు, మతాల ప్రజలను ఏకం చేసే మత సామరస్యానికి ప్రతీక అని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా ప్రత్యేకతే అన్ని మతాల ప్రజలు సోదరభావంతో ఐకమత్యంగా పండుగలు, ఉత్సవాలను నిర్వహించుకోవడమేనని చెప్పారు. ఉర్సు షరీఫ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భక్తి, శాంతి, సోదరభావంతో ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. అనంతరం దర్గా పీఠాధిపతి రాష్ట్ర చైర్మన్ ఖుస్రు పాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ఏడాది దర్గాలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. దర్గాలో గతంలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు సుమారు రూ.40 లక్షలతో నీటి సరఫరా పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. రహదారి అభివృద్ధి పనులు కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, వైద్య, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉర్సు షరీఫ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఖుస్రు పాషా తెలిపారు. దర్గా తరఫున 6 రోజుల పాటు సుమారు 30,000 మంది భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. 4 వైపులా లంగర్ ఏర్పాటు చేసి జాయర్ ఇండ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కాజీపేట దర్గా హిందూ, ముస్లిం మతాల మధ్య ప్రేమ, సోదరభావానికి కేంద్రంగా నిలుస్తోందని అన్నారు. ఈ సందర్భంగా అహ్లే బైత్ సందేశం, మానవత్వం కోసం అనే అంశంపై ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని లక్నోతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సూఫీ ప్రముఖులు హాజరు కానున్నారని, హిందూ ఆలయాల పూజారులు, బ్రాహ్మణులు, ఉలమాలు, మాషాయిఖ్లు పాల్గొని మత సామరస్యం, మానవత్వం, ప్రేమ, శాంతి సందేశాన్ని అందించనున్నారని చెప్పారు. భారతదేశ అభివృద్ధికి అన్ని మతాల ప్రజలు ఐకమత్యంగా, ప్రేమతో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఖుస్రు పాషా పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి ప్రేమ, శాంతి, సోదరభావం సందేశం వెలువడానికి ఆకాంక్షించారు. ఉర్సు షరీఫ్ 4 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దర్గా పీఠాధిపతి ఖుస్రు పాషా కోరారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినందుకు ప్రజలు ప్రశాంతంగా ఉత్సవాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం దర్గాలో ప్రత్యేక పూజలు చేయనున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మైనారిటీ శాఖ మంత్రులు అజరుద్దీన్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు వస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ అబూబకర్, డివిజన్ అధ్యక్షులు సింగారపు రవి తదితరులు పాల్గొన్నారు. और एमएलए साहब की खास दिलचस्पी की वजह से ये साल बहुत से अच्छे काम हुए हैं। जैसा कि यहाँ पर पानी का प्रॉब्लम था, उन्होंने 40 लाख रुपए लगाकर पानी की टाँकी का भी फिर अमल में लाया है, रोड का भी काम किया है। पूरे डिपार्टमेंट, पुलिस, वाटर वर्क और म्यूनसिपल कॉरपोरेशन, अल्हम्दुलिल्लाह सब इंतजाम कंप्लीट हो गए हैं। और दरगाह शरीफ के जाने से इस साल हम लोग ये 6 दिन में 30,000 लोगों के खाने का इंतज़ाम किया है। 4 तरफ में लंगर चलेगा ताकि आने वाले वायरिंग को किसी किस्म की कोई तकलीफ ना हो, लंगर का भी एहतमाम। और जैसा कि
राजेंद्र रेड्डी साहब ने कहा कि हिंदू मुसलमानों का मोहब्बत का मरकज़ बनती है दरगाह। इसी तरीके से इस साल हम यहाँ पर एक अहले बैत का पैगाम इंसानियत का नाम एक कॉन्फ्रेंस रख रहे हैं, जिसमें पंजाब से सूफी राज जैन साहब तशरीफ़ ला रहे हैं, उत्तर प्रदेश से लखनऊ से भी लोग आ रहे हैं और दूसरे मंदिर के पुजारियाँ भी यहाँ पर आएंगे। हिंदू मुसलमान की मोहब्बत का जो पैगाम है, आज हिंदुस्तान को जो अमन की ज़रूरत है, मोहब्बत की ज़रूरत है, सलामती की ज़रूरत है, प्रेम की ज़रूरत है, वो चीज़ें आपको इन आस्थानों पे, इन खानकाहों में देखने को मिलेगी। इंशाल्लाह कल शाम परसों शाम में दो भी कॉन्फ्रेंसेस करीब 8 बजे से यहाँ पर शुरू होगी, जिसके अंदर दूसरे मज़ाहब जैसे कि हिंदुओं के बड़े पुजारी हो, ब्राह्मण्स हो और हमारे उलमाए कराम और हमारे मशाखिन भी वहाँ पर खिताब करेंगे और एक अच्छा मैसेज देंगे जो आज हिंदुस्तान को ज़रूरत है। आएगा जब तमाम बरादर में इत्तेफाक रहे, मोहब्बत रहे, वो मोहब्बत का पैगाम ऐसे आस्थानों से निकलता है। अल्हम्दुलिल्लाह कल यहाँ पर वो पैगाम आपको देगा। और खाजीपेट की दरगाह शरीफ की जानिब से मैं जनाब राजेंद्र रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ। इन्होंने काफ़ी दिलचस्पी ली, बहुत अच्छा इंतज़ाम किए हैं, पब्लिक उनसे खुश है और उम्मीद करता हूँ 3-4 दिन भी ये टच में रहेंगे और तमाम जायरीन को बेहतर से बेहतर सहूलत पहुँचाने की कोशिश करेंगे। ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూ ఉంటాం. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి కాజీపేట్ దర్గాలో ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే పెద్దలు కుసూర్ పాషా గారి ఆదేశాల అనుసారం అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నీళ్ళ సప్లై కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ది కానివ్వండి, ట్రాఫిక్ది కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ తోటి కూడా కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాట్ల గురించి పూర్తి పర్యవేక్షణకు కూడా ఒక పెద్ద అధికారిని ఆర్డీఓ స్థాయి, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులను నియమించడం జరిగింది పర్యవేక్షించడానికి. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి దర్గాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనకు తెలిసిన విషయమే, అన్ని కులాల వారు, ఏ కులం అనేది లేకుండా మత సామరస్యానికి మారు పేరు ఉన్నటువంటి ఈ యొక్క కాజీపేట దర్గా ఆ రోజు భక్తులందరూ కూడా వస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వరంగల్ జిల్లా ప్రత్యేకత ఎక్కడ కూడా ఏ జరిగినా పర్లేక, ఇక్కడ జరిగినా ఇదిగాలే కానీ మన దగ్గర ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల వాళ్ళం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండే విధంగా నిర్వహించే ఈ యొక్క ఉత్సవాలని అందరూ భక్తులు కూడా పాల్గొనాలి. భక్తితో పాటు అందరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని చెప్పి ఈ ద్వారా మనవి చేస్తున్నాం. మరి భక్తులందరూ కూడా ఈ 4 రోజులు జరిగే ఉత్సవాలకు అందరూ కూడా రావాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.